హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గోపి కుమార్. ఈమె మా పిన్ని వంటలు అద్భుతంగా చేస్తుంది. సాంబార్ అయితే ఇంకా అద్భుతంగా చేస్తుంది. వీళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా నేను చిన్నప్పటి నుంచి సాంబార్ చేయించుకొని తినేవాడిని. సో ఈరోజు మా ఇంట్లో తను సాంబార్ చేస్తుంది. సో ఆ రెసిపీ మీకోసం. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. నువ్వు కూడా చెప్పు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ముందు కందిపప్పు 1 గ్లాసుడు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు 4 కోసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 10, తర్వాత 2 టమాటాలు, 1 ఆనియన్, కలమాకు కోసుకొని పెట్టుకోవాలి. కడాయి పెట్టాలి స్టవ్ మీద. అది వేడైనాక నూనె పోయాలి. కడాయి వేడైంది. 2 గంటల నూనె పోస్తున్నాను. టూ స్పూన్స్ ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం 1 టీ స్పూన్ వేసినాను. తర్వాత అది గోలినాక కరివేపాకు, ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కల్లమాకు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇది బాగా గోలాలి. అర స్పూను పసుపు వేస్తున్నాను. ఆనియన్ గోలిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేయాలి. కొంచెము గోలిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకో. ఐదు నిమిషాలు మునక్కాయలు టమాటాలు ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి మునక్కాయ టమాటా. అప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. పప్పు ఉడికింది. ఇప్పుడు రుబ్బుతున్నాను. ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. ఉడికిన పప్పుని ఇందులో పోసుకోవాలి. కొంచెము ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్ టచ్ అది. సాంబారు రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతసేపు వీడియో తీసింది నేను. టేస్ట్ చూడొద్దా లాస్ట్లో? టేస్ట్ చూడు. ఇది సాంబార్ చేసే విధానం ఇదండి. మునక్కాయలు కాకుండా ఇంకా 4-5 కూరగాయలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ.